వస్త్రాలు ధరించాలా, ఆయన పట్టుకొని సాధువు అంటారు. ఒక అద్భుతమైన మాట చెప్పమంటారా? ఈ ప్రపంచంలో నిజమైన సాధువు ఎవరైనా ఉన్నారంటే యేసుక్రీస్తు ఒక్కరు మాత్రమే. ఆయనని మించిన సాధువు, అసలు సాధువు ఆయన. ఇక తతిమా వాళ్ళంతా డూప్లికేటే. ఒరిజినల్ సాధువు ఈ ప్రపంచంలో ఎవరయ్యంటే యేసయ్య. సాధువుకుండే గుణం ఏంటంటే సహిస్తాడు. ఎదుటివాడు ఎంత కీడు చేసినా సహిస్తాడు, భరిస్తాడు, ఓర్చుకుంటాడు. యేసు ప్రభు వారిని భయంకరంగా హింసించి శిలువ మ్రాను మీద శాపగ్రస్తునిగా వేలాడదీస్తే అప్పటికప్పుడు ప్రపంచాన్ని శపించగలిగిన గొప్ప దేవుడు ఆయన ఏమన్నారు తెలుసా? తండ్రి, చెప్పండి, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించండి. ఇప్పుడు చెప్పండి, ఈ ప్రపంచంలో అసలైన సాధువు ఎవరు? చెప్పాలి గట్టిగా. యేసయ్యను మించిన సాధువు ప్రపంచంలో మరొకరు లేరు. యేసయ్య ఎలాంటి సాధుత్వం కలిగి ఉన్నాడో ఆయనను కలిగిన మన జీవితాల్లో కూడా ప్రభు దగ్గరికి వచ్చిన తర్వాత మన కోపాన్ని తీసేసుకోవాలి, మన తొందరపాటుతనాన్ని తీసేసుకోవాలి, మన ఆవేశాన్ని తీసేసుకోవాలి. యేసయ్య ఎలా సాధువుగా తాను బ్రతికాడో, యేసు ప్రభు ఎలా ఓర్పుతో బ్రతికాడో, ఆయనలాగా ఎవరైతే ఓర్పుతో బ్రతుకుతారో అది క్రైస్తవ సంఘానికి అలంకారము వంటిది. చెప్పండి ఎలాంటిది? చెప్పండి ఎలాంటిది? కొంచెం గట్టిగా. ఏది అలంకారం? సాధువు లాంటి స్వభావం. యేసయ్యను భయంకరంగా హింసించారు, భయంకరంగా కొరడాలతో కొట్టారు. తండ్రి వీరేమి చేయుచున్నారు వీరెరుగురు గనక వీరిని క్షమించండి అన్నారు. అమ్మా, ఏమీ అనుకోవద్దు. ఇది ఆదరణ కూడిక, జ్ఞాపకార్థ కూడిక, వాటికి మించి వాక్యపు వర్షపు కూడిక. నేను మిమ్మల్ని ఒక మాట అడుగుతాను. మీ భర్త ఎప్పుడైనా మిమ్మల్ని కొట్టాడు అనుకోండి, కొట్టి అట్లా బయటికి వెళ్ళాడు అనుకోండి, ఎప్పుడైనా మోకరించి నాయనా ఆయన కాస్త కోపంలో నాయనా క్షమించు నాయనా, మార్చు నాయనా, ప్రభా మార్చు నాయనా అని ప్రార్థన చేశారా? లేకపోతే ప్రభా నన్ను కొట్టాడు ఇరిగిపోవాలి నాయన, సూచన చూయించు ప్రభువా, నీ మహిమను బయలుపరచు ప్రభువా. ఈ రెండిట్లో ఏ బ్యాచ్ మంది? పెద్దమ్మా అబద్ధం ఆడద్దు. మనుషులు కానీ రాను రాను ఆయన పిల్లలైన మనం ఎలా మారాలో తెలుసా? యేసయ్యను పోలి సాధువులుగా మారాలి. నాలో కోపం ఉండకూడదయ్యా, నీకులాగా సాత్వికుడిగా మారాలయ్యా. నాలో ఆవేశం ఉండకూడదయ్యా, నీకులాగా నేను నెమ్మదిపరుడిగా మారాలయ్యా. సాత్వికం నీ చేతగాని తనం కాదు సుమి, సాత్వికం నీకు అక్షయ అలంకారాన్ని దయచేసే ఓ దివ్యమైనటువంటి గుణం. కొంచెం గట్టిగా చెప్దాం. మీలో రక్షణ పొందిన వాళ్ళు ఎంతమంది ఉన్నారో చేతులు ఎత్తండి. బాప్తిస్మం తీసుకున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారో చేతులు ఎత్తండి. నాకు కోపం లేదండి అన్న వాళ్ళు చేతులు ఎత్తండి. అన్నీ దిగిపోయినాయి. ఇందాక అన్ని చేతులు పైకి లేచినాయి, ఇప్పుడు ఎత్తిన చేతులన్నీ దిగిపోయినాయి. యేసు నామంలో కోపపు ఆత్మ నశించునుగాక. యేసు బిడ్లారా, మన యేసయ్య సాధువు. మనం ఎవరి పిల్లలు? యేసయ్యలాగే బ్రతుకుదాం. రెండవది, ఈ శరీరం ఎలాంటిది? పునరుద్ధానపు శరీరం ఎలాంటిది? 2 మాటలు చెప్పి క్లుప్తంగా ముగిస్తాను. అంటాడు పౌలు గారు అక్కడ, ఘనహీనమైన శరీరము మహిమ కలిగిన శరీరముగా లేపబడుతుంది అంటాడు. నాతో కలిసి చెప్పండి. ఘనహీనమైన శరీరము, అందరూ నా వైపు చూసి సమాధానం చెప్పండి. ఈ శరీరాన్ని ఏమన్నాడు? కొంచెం గట్టిగా.
కొంచెం గట్టిగా. మనం ఎలాంటి శరీరాలను కలిగిన వాళ్ళమంట? గమనించండి, ఈ స్థలంలో రాయబడిన మాట ఘనహీనమైన శరీరము అన్నాడు. 6 అడుగులు ఎత్తు, చక్కటి రూపం కలిగిన మనిషి శరీరాన్ని పట్టుకొని పౌలు గారు అంటాడు, నీవు ఘనహీనమైన శరీరానివి అంటాడు. సహజంగా మనిషికి ఉండే స్వభావం ఏంటో తెలుసా? నా అంత తోడు భూమి మీద లేడు. మనిషి ఒంటి నిండా టన్నులు టన్నులు గర్వం ఉంటుంది. ఆ గర్వాన్ని కనుక వింటారా? ఆ గర్వాన్ని కనుక తాసులో వేస్తే ఆ గొలుసులు కూడా తెగిపోవాల్సిందే. చూడండి, ఆడి ఒంటి మీద శంశా కండ ఉండదు, ఇంట్లో తినటానికి తిండి ఉండదు, కట్టుకోవటానికి బట్ట ఉండదు. 24 గంటలు ఏమంటాడు తెలుసా? మా కులమేంటో తెలుసా అంటాడు. వీడి కుల గర్వం. కొంచెం డబ్బులు ఉన్నాయి అనుకోండి, అమ్మా ఏమీ లేదు, 2000 రూపాయల కాగితం జేబులో ఉంటే చాలు, నడకొంద చూసారా, నా అంతటోడు భూమి మీద లేడు అంటాడు. మనిషికి ఏంటంటే కొంచెం 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 ఏదైనా కలిగితే నా అంతటోడు లేడు అని గర్విస్తాడు. నా దేవుని వాక్యం ఏమంటుందో తెలుసా? గర్వించేవో మనుషుడా, నీ శరీరం ఘనహీనమైందయ్యా. ఏంటి ప్రభువా, నేనెట్లా ఘనహీనమైనోడిని? నువ్వు ఘనహీనమైన దానివో కాదో ఒక్క మాట చెప్తాను. మనం చనిపోయావు అనుకోండి, నాయనగారు కొర్నేలియస్ అయ్య గారు తండ్రి గారు చనిపోయారు, మనకంటే ముందుగా చనిపోయారు. ఆ తర్వాత వరుసలో ఏదో ఒక రోజు మనం చనిపోయిన తర్వాత ఉంది చూసారా, 1 రోజు ఏడుస్తారు, 2 రోజులు ఏడుస్తారు, 3 రోజులు ఏడుస్తారు. 3వ రోజు భార్య వచ్చి అంటది, ఎప్పుడు తీసేస్తారు? భర్తే అంటాడు, ఇక చనిపోయింది ఏడ్చాం కదా, ఏం 1 వారం రోజులు పెట్టుకోవచ్చు కదా, ఏ 1 నెల రోజులు పెట్టుకోవచ్చు కదా. చెప్పమంటారా? చచ్చిన చేపకు విలువ ఉంటుంది కానీ చచ్చిన మనిషికి విలువ ఉండదు. లోకంలో ఒక మాట అంటారు, ఏనుగు బతికినా మన పరిస్థితి విచిత్రం చెప్పమంటారా? నా వైపు చూడండి బిడ్డలారా, ఓరక పిచ్చోళ్ళం, ఓరక గర్వపడతా ఉంటాం. ఇప్పుడు చేప చనిపోయింది అనుకోండి అమ్మా, చచ్చిపోయిన చేపలను ఏం చేస్తారు? ఎండు చేపలను మార్కెట్లో పెట్టామనుకోండి అమ్మా, ఇందాకెవరో అంటున్నారు, కాకినాడ వాళ్ళకి చేపలు లేకపోతే మొత్తం దిగదంట. అమ్మా చేపలు చనిపోయి ఎండబెట్టాం, అయ్యగారు ఏంటి అదిగో నాకు ఎంత సపోర్ట్ దొరుకుతుందో చూడండి, రేట్ ఎక్కువ అంట. ఏది? చేప చచ్చిపోయినా దాని విలువ తగ్గట్లా, రేటు పెంచుతున్నాడు అయ్యగారు. ఈ బతుకుంది చూసారా, ఈ మనిషికి విలువ బ్రతికున్నప్పుడే. చచ్చిపోతే నిజమే అయ్యగారు మీరు అన్నది, ఇందాక మాట అన్నప్పుడు కొన్ని పరిస్థితులలో మానవ ప్రేమ పరిమితి కలిగింది అని తెలుస్తుంది. ఈ ప్రపంచంలో పరిమితులు లేని ప్రేమ ఏదైనా ఉన్నదంటే యేసుక్రీస్తు వారి ప్రేమ మాత్రమే. బాగా గమనించండి, మనిషి ఊరకనే ఏమనుకుంటాడంటే నా అంత తోడు లేడు. మనిషి కొన్నిసార్లు తనను గూర్చి తను చెప్పేటప్పుడు గమనించండి, ఏమంటే నా చేత్తో ఎవరికైనా ఏదైనా ఇస్తే వాళ్ళ స్టారు తిరిగిద్దంటే, నా చెయ్యి అంత మహిమ కలిగిందంటే, నా చెయ్యి అంత కలిసి వస్తుందండి అని ఊరక కొంతమంది సన్నాయి నొక్కులు నొక్కుంటూ ఉంటారు. మన కాళ్ళు ఎట్టాడిదో అయ్యా, ఎందుకంటే అయ్యా అతిశయించడానికి మన దగ్గర ఏమీ లేదయ్యా. జస్ట్ వీఆర్ డస్ట్. కొన్నిసార్లు అన్నా అసలు నా కాలు పెడితే తిరిగిపోవాల్సిందేనన్న స్టార్ అంటాడు. అన్నా నా చేత్తో వినండి, మన చూపు
మన చెయ్యి, మన కాలు ఎంత అద్భుతమైందో చెప్తా. ఇప్పుడు జాడీలో పచ్చడి తీసేటప్పుడు చేత్తో తీస్తారా, స్పూన్తో తీస్తారా? చేత్తో ఎందుకు తీయరు? అంత అద్భుతమైంది నీ చెయ్యి. అయ్యా ఏనండి, అమ్మా చెల్లెమ్మా స్పూన్ ఎందుకు పెడతావురా? ఎందుకు చెయ్యి పెట్టవచ్చు కదమ్మా. అప్పుడప్పుడు అంటాం నా చెయ్యి అన్నా, నా చెయ్యి అన్నా. అది నీ పచ్చడి చెప్తుంది, నీ చెయ్యి అట్టాడితో పచ్చడాడు. రే బాబు నీది దరిద్రపు చెయ్యరా నాయన, ఇంకెప్పుడు ఆ మాట అనొద్దు. నా చేత్తో ఇస్తే, నా చేత్తో చేస్తే, ప్రార్థన చేసి యేసయ్య సహాయం చేస్తే అని అనాలి. ఇంకొక మాట చెప్తాను, మన చూపెట్టడంతో చెప్తా. ఇప్పుడు కొంతమంది ఇల్లు కట్టుకునేటప్పుడు హైందవ సహోదరులు ఎందుకు దిష్టి బొమ్మ పెడతారు అయ్య గారు? నరదృష్టి అంటే ఆ ఫోటో ఏం చెప్తుందంటే, ఒరే బాబు నీ చూపు ఎవడి మీదైనా పడిందంటే. ఇంకొక మాట చెప్పమంటారా? అడవిలో గుండా పందులు, జంతువులన్నీ నడుచుకుంటూ వెళ్తాయి. సంవత్సరాల తరబడి ఆ జంతువులు నడుచుకుంటూ వెళ్ళినా మార్గం ఏర్పడదు. ఎందుకంటే గడ్డి మొలుస్తూనే ఉంటుంది. మనం ఒక 10 మందివి అయ్యా, మనం నడిస్తే గడ్డి కూడా మొలవదమ్మా, అంత మహిమ ఉంది ఈ కాళ్ళలో. ఘనహీనులం. ఇక్కడ ఎవరిలోనైనా ధన గర్వం ఉందా? కుల గర్వం ఉందా? అందగర్వం ఉందా? హోదా గర్వం ఉందా? మట్టయ్యా మన బ్రతుకు, మట్టయ్యా. దేవుని వాక్యం అంటుంది, ఘనహీనమైన ఈ శరీరం మహిమ కలిగిన శరీరంగా మార్చబడుతుంది. మహిమ అని అంటే ఏదో ఒక పదాన్ని వాడి వదిలేస్తాం. బిడ్డలారా, ఈ తండ్రి గారికి కానీ క్రీస్తులో ఉండి మనం చనిపోయిన తర్వాత యేసయ్య మనకిచ్చే మహిమ, ఇవ్వబోయే మహిమ ఎంత గొప్పదో ఈ ఒక్క మాట చెప్పి ప్రార్థన చేస్తాను. సమయం ఇది సందర్భం కాదు. ఇంకా చాలా వర్తమానాలు యూట్యూబ్లో ఉంటాయి. ఇమాన్యుయల్ మినిస్ట్రీస్ హైదరాబాద్ చూడండి అవకాశం ఉన్నప్పుడు. రైట్, వినండి. ఘనహీనమైన ఈ శరీరం ఎలా లేపబడుతుందట? మహిమ కలిగినదిగా లేపబడుతుంది. మహిమ అంటే నథింగ్ బట్ గ్లోరీ, లేక లైట్, లేక వెలుతురు. ఇవి పర్యాయ పదాలు దానికి. అంటే దేవుడు ఎంత వెలుతురును, ఎంత మహిమను దేవుడు మనకి ఇవ్వబోతున్నాడు. బైబిల్లో రాయబడిన మాట, నీతిమంతులు దేవుని రాజ్యములో సూర్యుని వలె ప్రకాశిస్తారు అని రాసింది. ఎంతండి? కొంచెం గట్టిగా. ఎంత? ఎవరి వలె? ఎవరు? నీతిమంతులు అంటే ఎవరు? యేసుక్రీస్తు రక్తముతో కడగబడినటువంటి వాళ్ళు. నీతిమంతులు దేవుని రాజ్యములో సూర్యుని వలె ప్రకాశిస్తారు అని రాసింది. బిడ్డలారా గమనించండి, మనం అందరం చనిపోయిన తర్వాత ఒక్కొక్క క్రైస్తవుడు పరలోకంలో ఒక్కొక్క సూర్యుడితో సమానము. సూర్యుడు అంతంతో ఏదో ఇంత దూరం నుంచి చూస్తున్నాం కదా అని అనుకుంటారు. సూర్యుని గురించి సైన్స్ చెప్తున్న మాట, ఎట్ ద సెంటర్ ఆఫ్ ద సన్, సూర్యుని యొక్క మధ్య భాగంలో ఉష్ణోగ్రత 1,40,00,000 డిగ్రీల సెంటీగ్రేడ్ అంట. అమ్మా ఎంత? 1,40,00,000 డిగ్రీల సెంటీగ్రేడ్. ఈ శరీరం ఉంది, ఎంత టెంపరేచర్ తట్టుకోగలదు? మన రాజశేఖరయ్య గారు చెప్తున్నారు. సరే, ఎంత తట్టుకోగలదు? 102. లేదు ఇంకొక 2 అదనం అయిందనుకోండి, 18 సంవత్సరాల యవనస్తుడు కూడా
80 సంవత్సరాల ముసలోడు అయిపోతాడు. గడగడ 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 వణుకుతూ ఉంటాడు. వింటున్నారా? ఈ బాడీ జస్ట్ 104 డిగ్రీలే తట్టుకోగలుగుతుంది. కానీ దేవుడు మనకివ్వబోయే ఆ మహిమాన్వితమైన లోకంలో సూర్యుడు ఎంత తేజస్సుతో ప్రకాశిస్తాడో అంత తేజస్సును దేవుడు మనకివ్వబోతున్నాడు. అందుకని పరలోక పట్టణాన్ని గురించి బైబిల్లో రాసి ఉంటుంది, సూర్యుడు అక్కరలేదు, చంద్రుడు అక్కరలేదు. ఎందుకు చెప్పండి? అరే అది ఎందుకు అక్కడ సూర్యుడు అక్కర్లేదు? ఎందుకు అక్కడ సూర్యుడు అక్కర్లేదంటే కొర్నేలయ్య గారే పరలోకంలో ఒక సూర్యుడిగా ప్రకాశించబోతా ఉన్నాడు. ఈ స్థలంలో వాక్యం వింటున్న మనమందరం నీతిని కాపాడుకుంటూ బ్రతికితే ఒక్కొక్క క్రైస్తవుడు పరలోకములో సూర్యుడు ఎంత మహిమను ధరించుంటాడో అంత మహిమ కలిగి ప్రకాశించే భాగ్యం దేవుడు మనకివ్వబోతున్నాడు. అందుకని బిడ్డలారా, ఈ చిన్న జీవితంలో లోకంలో ఏదో సంపాదించుకోవాలి అని ప్రాకులాడకుండా నేను మీరు యేసయ్యా ఎక్కడ కళ్ళు మూస్తే పరలోకంలో కళ్ళు తెరిచే భాగ్యం నాకు దయచేయి. అంతకుమించి లోకంలో నేను ఏమి కోరుకోనయ్యా, అంతకుమించి మీ దగ్గర నేను ఏమి అడగనయ్యా. ఈరోజు ప్రొద్దున్నే నేను వచ్చేటప్పుడు ఓ వృద్ధ తల్లి, ఈ మాట అందరూ వినండి, ఆ తల్లి వయసు 80 సంవత్సరాలు ఉంటుంది. ఆ తల్లి నేను ఖమ్మం వచ్చానని చెప్పి నన్ను చూడటానికని 7ంటికి వచ్చి 9 దాకా ఆ నడవలేని స్థితిలో వాకర్ మీదే 2 గంటల సేపు కూర్చుంది. ఎందుకమ్మా ఇట్లా వచ్చావంటే, బాబు నేను చూడాలని వచ్చానయ్యా. అమ్మా సరే రేపు పొద్దున్నే రమ్మన్నారు కదా, నేను వచ్చి మీతో మాట్లాడి వెళ్తాను, నేను కాకినాడ వెళ్తానని చెప్తే ఈరోజు ప్రొద్దున్నే 7 గంటలకి వెళ్ళే నా తల్లి దగ్గరికి, అమ్మ ప్రార్థన చేయి బాబు అంది. చేయబోతా, అమ్మ దేని కొరకు ప్రార్థన చేయమంటావమ్మా అన్నాను. ఆ తల్లి కన్నీళ్ళు విడిస్తే ఏం చెప్పిందో తెలుసా? దేహ విమోచన కొరకు ప్రార్థన చేయి బాబు అంది. అమ్మ ఆ రోజు వరకు ఎవరిని అడిగినా, ఎంత ముసలావిడైనా, మోకాళ్ళ నొప్పులు బాబు తగ్గేటట్టు ప్రార్థన చేయండి ఆయన, నడుము నొప్పి బాబు బాగుపడేటట్టు ప్రార్థన చేయండి ఆయన, ఈ ప్రార్థన అడిగిన వాళ్ళని చూశాను. కానీ ఈ ఉదయం అండి ప్రభుదాస్ గారు ఆ తల్లి అడిగింది, దేహ విమోచన కొరకు మూలుగుతున్నానయ్యా, మహిమ కలిగిన ఆయన రాజ్యానికి వెళ్ళే భాగ్యం దేవుడు నాకు ఇచ్చేటట్లుగా నా కొరకు ప్రార్థన చేయి. అలాంటి మూలుగు, అలాంటి అంగలార్పు మనందరి గుండెల్లో దేవుడు పుట్టించునుగాక. థ్యాంక్ యూ. అందరం కళ్ళు మూసుకుందాం. థ్యాంక్ యూ. చిన్న ప్రార్థన. తండ్రి మీకు స్తోత్రం, ఈ చక్కటి అవకాశం అనుకోని రీతిగా నాకు ఇచ్చారు. మీ దాసులు సుధాకరయ్య గారిని బట్టి, అమ్మగారిని బట్టి, మరి సంఘ బిడ్డలను బట్టి స్తోత్రం. కాకినాడ పట్టణంలో సేవ చేస్తున్న దైవ సేవకులందరి కొరకు స్తోత్రం. నన్ను ఎంతో ప్రేమతో ఈ ప్రాంతానికి ఆహ్వానించిన మా ప్రియ సహోదరులు లాజరస్ అన్న కొరకు మీకు స్తోత్రం. లాజర్ అన్నను, వారి కుటుంబాన్ని దీవించండి. రేపు జరగబోతున్న కార్యక్రమం మహిమకరంగా జరిగించండి. యేసు నామంలో ప్రార్థించి పొంది ఉన్నాం తండ్రి. ఆమేన్.